కంచిత్ కాలము మహేశ భవతః పాదారవిందార్చనైః కంచిద్ ధ్యాన సమాధిభిశ్చనతిభిః కంచిత్ కదా కర్ణనైః కంచిద్ దవేక్షణైశ్చనుతిభిః కంచిద్ దశామి దృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పిత మనా జీవన్ సా ముక్తః ఖలు. ఉమామహేశ్వర, ఎవరైతే తమ జీవిత కాలమున కొంత సమయము నీ పాదములను పూజించుటలోను, మరికొంత కాలము నీ ధ్యానములోను, కొంతసేపు నీకు నమస్కరించటంలోను, మరికొంతసేపు నీ చరిత్రమును శ్రవణం చేయుటలోను, నిన్ను స్తుతించుటలోను, నిన్ను అదే పనిగా దర్శించుటలోను గడుపుతారో వారు జీవన్ముక్తులవుతారు. ఎప్పుడైతే సంతోషంగా నీకు మనస్సును అర్పించుకొని ఈ స్థితిలో ఉంటారో వారు బతికి ఉండి కూడా ముక్తి పొందినట్లే. ఆది శంకరులు రచించిన అద్భుతమైన శివానంద లహరి స్తోత్రంలోని 81వ శ్లోకం ఇది. దీని భావం ఇది: